we go. నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది హానర్ 6X. సో ఇది మీకు అమెజాన్లో ఎక్స్క్లూజివ్గా లభిస్తుంది. సో ఇది ఇండియన్ రీటైల్ యూనిట్ ఫ్రెండ్స్. సో మీకు ఏదైతే బాక్స్ అమెజాన్ నుంచి వస్తుందో ఇట్లనే ఉంటుంది సేమ్. సో మీకు బ్యాక్ సైడ్ మనకి కొన్ని స్పెక్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. సో నేను ఆల్రెడీ స్పెక్స్ అన్ని మనకి ఒపీనియన్స్ వీడియోలో కవర్ చేశాను. కావాలంటే మీరు ఆ వీడియో చూడొచ్చు. సో దీని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేను. ఫ్రెండ్స్, బాక్స్ మీద ఎక్కడ మనకి సార్ వాల్యూ మెన్షన్ చేయలేదు. ఒకవేళ లోపల మెన్షన్ చేశారేమో చూద్దాం. ఫ్రెండ్స్, బాక్స్ మీద మనకి ప్రైస్ వచ్చేసరికి 12,999 అని రాస్తుంది. సో ఇది మీకు అమెజాన్లో అదే ప్రైస్కి లభిస్తుంది, 13,000కి. సో ఇది ఫ్రెండ్స్ బాక్స్ అయితే మీకు వచ్చేది ఇలా ఉంటుంది. హానర్ 6X అని రాస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఫోన్ మీకు 3 వేరియంట్స్ లభిస్తుంది: గోల్డ్, గ్రే అండ్ సిల్వర్. సో నేను గ్రే కలర్ తీసుకున్నా, ఎందుకంటే రెడ్మీ నోట్ 4 గోల్డ్ కలర్ ఉంది కాబట్టి. సో ఇదైతే మీకు గ్రే కలర్ యూనిట్. సో మనం అన్బాక్స్ చేద్దాం. తొందరగా అన్బాక్స్ చేసి అసలు లోపల ఫోన్ ఎలా ఉందో చూద్దాం. సో ఫోన్తో పాటు మనకి ఏమి ఇచ్చారో కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. సో మనకి ఇక్కడ 2 సీల్స్ ఇచ్చారు. సో ఈ సీల్స్ అయితే బ్రేక్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకి బాక్స్లో ఫస్ట్ హానర్ 6A ఉంది, ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇది హానర్ 6 అండ్ ఇక్కడ మనకి IMEI నెంబర్స్ ఇచ్చారు. ఫోన్ పక్క పెడదాం, తర్వాత మనం ఫోన్ గురించి చూద్దాం. మిగతా ఏమి వచ్చినాయి చూద్దాం బాక్స్లో. సో ఇక్కడ మనకి కొంచెం పేపర్ వర్క్ ఉంది, ఇదిగో పక్క పెట్టేద్దాం. అండ్ ఇక్కడ మనకి సిమ్ ఇజెక్టర్ పిన్ ఒకటి ఇచ్చారు. సో ఇది సిమ్ ఇజెక్టర్ పిన్. అండ్ లోపల మనకి ఇయర్ ఫోన్స్ అయితే లేవు ఫ్రెండ్స్. సో ఇవే మనకి ప్యాకేజీలోకి వచ్చింది. సో ప్యాకేజీలో అయితే మనకి ఇయర్ ఫోన్స్ లేవు. సో ఇది వచ్చేసరికి మనకి ట్రావెల్ అడాప్టర్. దీని అవుట్పుట్ వచ్చేసరికి మీకు 5V 2A. సో ఇది ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు. సో బాక్స్లో అయితే మనకి ఫాస్ట్ ఛార్జర్ రావట్లేదు. సో దీంతోపాటు మనకి USB to మైక్రో USB కేబుల్ ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇది USB to మైక్రో USB కేబుల్. సో ఇదైతే USB-C టైప్ అయితే కాదు, ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్: సిమ్ ఇజెక్టర్ పిన్, ట్రావెల్ అడాప్టర్ అండ్ USB కేబుల్. కొన్ని పేపర్ వర్క్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ మనం పక్క పెట్టేద్దాం. పక్క పెట్టేసి ఫోన్ చూద్దాం. సో ఫోన్ వచ్చేసరికి మనకి ఇది గ్రే కలర్ చూడొచ్చు మీరు. సో బ్యాక్ సైడ్ చూస్తే మనకి సిమ్ కార్డ్స్ ఎలా పెట్టాలో ఇక్కడ ఇచ్చారు. సో ఇది హైబ్రిడ్ స్లాట్ ఫ్రెండ్స్. సో మీరు ఒకేసారి 2 సిమ్ కార్డులు, ఒక మైక్రో SD కార్డ్ అయితే పెట్టలేరు. సో ఇక్కడ మన సార్ వాల్యూ ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మెన్షన్ చేశారు. సార్ వాల్యూ వచ్చేసరికి మనకి 0.91 W/kg. సో ఇది హెడ్ సార్ వాల్యూ, బాడీ సార్ వాల్యూ మెన్షన్ చేయలేదు. సార్ వాల్యూ అయితే ఒకటి మెన్షన్ చేశారు ఇక్కడ, 0.91 W/kg. సో ఇది కూడా మనం తీసేద్దాం ప్లాస్టిక్ కవర్. సో ఇది ఫ్రెండ్స్ లుక్ అయితే మీకు ఇట్లా ఉంటుంది. ఇక్కడ మనకి స్టిక్కర్ అంటించారు, దీన్ని కూడా రిమూవ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఫోన్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. కలర్ అయితే గ్రే అండ్ బ్లాక్. ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక్కడ హానర్ బ్రాండింగ్ రాస్తుంది. అండ్ ఇక్కడ మనకి స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ ఇచ్చారు. సో మీరు స్క్రీన్ గార్డ్ కోసం ఎత్తుకోవాల్సిన పనిలే, స్టార్టింగే ఇక్కడైతే మనకు ఒక స్క్రీన్ గార్డ్ అయితే ఇచ్చారు. ఒకసారి మనం డివైస్ ఫిజికల్ ఓవరేజ్ చూద్దాం. మనకి ఫ్రంట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది 5.5 ఇంచ్ ఫుల్ HD డిస్ప్లే. పిక్సెల్ పర్ ఇంచ్ వచ్చేసరికి మనకి 403 PPI ఉంది. అండ్ బాటమ్ వచ్చేసరికి మనకి ఇక్కడ హానర్ అని రాస్తుంది. సో ఇప్పుడు ఈ ప్లేస్ అంతా వేస్టే, చూడాలి మనకి ఇక్కడ ఏమన్నా బటన్స్ ఉంటాయో, లేకపోతే ప్లేస్ అంతా వేస్టేనో. కింద అయితే హానర్ అని రాస్తుంది. అండ్ డిస్ప్లే పైన చూస్తే మనకి ఇయర్ పీస్ ఉంది. ఇయర్ పీస్ పక్కనే రైట్ సైడ్లో మనకి 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. లెఫ్ట్ సైడ్లో మనకి కొన్ని సెన్సార్స్ ఉన్నాయి. డిస్ప్లే వచ్చేసరికి మనకి 2.5D కర్వ్డ్ గ్లాస్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఎడ్జెస్ అయితే మనకి కర్వ్ ఉన్నాయి. అండ్ బాటంలో చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి USB పోర్ట్ ఉంది అండ్ 2 గ్రిల్స్ ఉన్నాయి. ఒకటి స్పీకర్ గ్రిల్, ఒకటి వచ్చేసరికి మైక్రోఫోన్ దీనిలో. ఫ్రెండ్స్, టాప్లో చూస్తే మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. ఇక్కడ మనకి IR బ్లాస్ట్ ఏమీ లేదు. అదే మీరు రెడ్మీ నోట్ 4 తీసుకుంటే IR బ్లాస్ట్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది IR బ్లాస్టర్. సో దీనిలో మనకి ఎటువంటి IR బ్లాస్ట్ అనేది లేదు. ఇక్కడ మీరు డిజైన్ చూడొచ్చు, 2 చూడడానికి యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చే డిజైన్స్ అన్ని ఇట్లనే ఉన్నాయి. బ్యాక్ వచ్చేసరికి మనకి అల్యూమినియం బ్రష్ ఫినిష్ వస్తుంది. అండ్ రైట్ సైడ్ చూస్తే మనకి పవర్ బటన్ ఇది, అండ్ పైన మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి సిమ్ ట్రే ఉంది, ఇంకేమీ లేవు. ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇది మేజర్ సెల్లింగ్ పాయింట్ ఈ ఫోన్కి, డ్యూయల్ కెమెరాస్. సో దీనిలో మనకి 12 మెగాపిక్సెల్ కెమెరా ఒకటి ఉంటుంది, 2 మెగాపిక్సెల్ కెమెరా ఒకటి ఉంటుంది. సో 12 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసరికి మనకి మెయిన్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసరికి సెకండరీ కెమెరా. సో ఇది వచ్చేసరికి మనకి బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్, బుక్ ఎఫెక్ట్స్ కోసం యూజ్ చేస్తాం. అండ్ పక్కన మనకి ఫ్లాష్ ఉంది. సో ఇది డ్యూయల్ టోన్ LED ఫ్లాష్ అయితే కాదు, ఇది నార్మల్ ఫ్లాషే. అండ్ ఇక మనకి కెమెరాస్ కింద ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.
అండ్ బాటంలో మనకి హానర్ బ్రాండింగ్ అని రాస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఫోన్ ఫిజికల్ ఓవరీ. ఒకసారి మనం సిమ్ కార్డ్స్ పెడదాం. సిమ్ కార్డ్స్ పెట్టి 2 సిమ్ కార్డ్ వోల్టీకి సపోర్ట్ చేస్తున్నాయి ఒకసారి చూద్దాం. నా దగ్గర 2 సిమ్ కార్డ్స్ ఉన్నాయి. సో 2 జియో సిమ్స్. సో 2 స్లాట్స్ మనకి వోల్టీకి సపోర్ట్ చేస్తున్నాయో లేదో చూడాలి ఫ్రెండ్స్. ఇది మనకి సిమ్ ట్రే ఇక్కడ మీరు చూడవచ్చు. ఇది హైబ్రిడ్ స్లాట్. ఇప్పుడు సిమ్ కార్డ్స్ పెడతాను. సిమ్ కార్డ్స్ పెట్టిన తర్వాత చూద్దాం 2 స్లాట్స్ మనకి వోల్టీకి సపోర్ట్ చేస్తున్నాయో లేవో. ఫ్రెండ్స్ సిమ్ కార్డ్స్ పెట్టేశాను. సో ఒకసారి మనం పవర్ ఆన్ చేద్దాం. సో లోపలైతే బ్యాటరీ ఉంది, వైబ్రేషన్ వచ్చింది. సో ఇక మనకి ఫోన్ అయితే బూట్ అవుతుంది. సో లోపలైతే మనకు కొంచెం బ్యాటరీ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తే ఇది 14 ఇండియన్ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది. మన తెలుగు లాంగ్వేజ్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. భాషను ఎంచుకోండి అని వస్తుంది ఫ్రెండ్స్. ఫింగర్ ప్రింట్ సెటప్ చేస్తుందో చూడొచ్చు మీరు. ఫింగర్ ప్రింట్ సెటప్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తే ఇది ఓన్లీ ఒక సిమ్ స్లాటే జియోకి సపోర్ట్ చేస్తుంది. ఇంకో స్లాట్ అయితే సపోర్ట్ చేయట్లేదు. సో ఒకటే మనకి 4G సిమ్ స్లాట్, ఇంకోటి వచ్చేసరికి 4G కాదు. ఇక్కడ మనం చూడొచ్చు మనకి 4G సిగ్నల్ అయితే ఏం రావట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కార్డ్ 1 వచ్చేసరికి మనకి 2G 3G 4Gకి సపోర్ట్ చేస్తుంది. కార్డ్ 2 వచ్చేసరికి ఓన్లీ మనకి 2Gకే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. లాంచ్ ఈవెంట్లో తీసుకుంటే వాళ్ళు ఏం చెప్పారంటే మనకి 2 సిమ్ కార్డులు వోల్టీకి సపోర్ట్ చేస్తే, జియో 4Gకి సపోర్ట్ చేస్తే అని చెప్పారు. కానీ ఇక్కడ రియాలిటీకి వచ్చేసరికి మనకి ఓన్లీ ఒక స్లాట్ మీకు జియో 4Gకి సపోర్ట్ చేస్తుంది. సెకండ్ స్లాట్ మీకు ఓన్లీ 2G సిమ్ కార్డ్ వేసుకోవచ్చు మీరు. సో ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఒకసారి మనం క్విక్గా ఆండ్రాయిడ్ వర్షన్ ఇవన్నీ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి దీనిలో ఆండ్రాయిడ్ 6.0 ఆండ్రాయిడ్ మార్ష్మెల్లో మీద రన్ అవుతుంది. అండ్ ర్యామ్ వచ్చేసరికి మనకి 3GB ర్యామ్. అండ్ ఇక్కడ మనకి స్టోరేజ్ చూస్తే ఇంటర్నల్ స్టోరేజ్ 32GBలో మనకి ఇక్కడ మీరు చూస్తే 22.82GB ఫ్రీ వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. నేనేమి గూగుల్ అకౌంట్ కూడా లాగిన్ చేయలేదు. సో మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే 32GBలో 22.82GB అయితే ఫ్రీ వస్తుంది. ర్యామ్ వచ్చేసరికి మనకి ఏ మ్యాప్స్ రన్ చేయకపోతే మనకి 3GBలో 1.83GB ఫ్రీ ఉంది ఫ్రెండ్స్. ఒకసారి మనం ఫింగర్ ప్రింట్ స్కానర్ టెస్ట్ చేద్దాం ఎలా పనిచేస్తుందో. ఆల్రెడీ సెట్ చేశాను. సో ఇక్కడ మీరు చూస్తే ఫింగర్ ప్రింట్ స్కానర్ చాలా ఫాస్ట్గా డిటెక్ట్ చేస్తుంది. సో 0.3 సెకండ్స్ అంటున్నారు. సో ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే చాలా యాక్యురేట్ ఉంది. సో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఫింగర్ ప్రింట్ స్కానర్ బాగానే పనిచేస్తుంది. సో మొత్తం టెస్ట్ చేసిన తర్వాత నా ఫుల్ రివ్యూలో దీని గురించి మాట్లాడతాం మళ్ళీ. సో దీనిలో మనకి మేజర్ సెల్లింగ్ పాయింట్ వచ్చి కెమెరా ఫ్రెండ్స్. ఒకసారి మనం కెమెరా టెస్ట్ చేద్దాం కెమెరా ఎలా పర్ఫామ్ చేస్తుందో ఫ్రెండ్స్. ఇది కెమెరా ఇంటర్ఫేస్ Honor 6X. ఒకసారి మనం కొన్ని ఫొటోస్ తీద్దాం, చూద్దాం ఎలా వస్తుందో. సో ఇక్కడ మనకి సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ ఉన్నారు. సో ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ క్యాప్చర్ చేయడానికి పెట్టాను. సో ఏం సెట్టింగ్స్ ఏం చేంజ్ చేయలేదు ఫ్రెండ్స్. నేనైతే ఒకసారి 2 ఫొటోస్ తీసాను. ఒకసారి డీటెయిల్స్ చెక్ చేద్దాం. సో కొంచెం ఫోటో అయితే బ్లర్గానే కనపడుతుంది. ఒకసారి మనం కెమెరా ఫుల్ రివ్యూ చేసేటప్పుడు చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తుందో. అండ్ ఇది చూద్దాం కలర్ రీప్రొడక్షన్ ఎలా ఉందో. ఒకసారి సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ని సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ అయితే కలర్స్ అయితే బాగానే వచ్చినాయి ఫ్రెండ్స్. కలర్ రీప్రొడక్షన్ అయితే బాగానే ఉంది. యాస్టీస్ అక్కడ ఏం కలర్స్ ఉన్నాయి ఇక్కడ కనపడుతున్నాయి. సో డీటెయిల్స్ అయితే మనకి అంత యాక్యురేట్ కనపడట్లేదు. జూమ్ చేస్తే కలర్స్ మాత్రం బాగానే క్యాప్చర్ చేసింది ఫ్రెండ్స్. నేను దీని కెమెరా ఫుల్ రివ్యూ చేస్తాను, అక్కడ మీకు అర్థమవుతుంది ఇది ఎలా పర్ఫామ్ చేస్తుంది. దీన్ని నేను Cool1 డ్యూయల్ కెమెరాతో కంపేర్ చేస్తాను, Redmi Note 4తో కూడా కంపేర్ చేస్తాను. సో ఏది బెటర్ కెమెరా మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ చాలా బ్లోట్వేర్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో చాలా యాప్స్ ప్రీ ఇన్స్టాల్ వచ్చినాయి. సో ఈ బ్లోట్వేర్ అంతా మనం రిమూవ్ చేయొచ్చాము. ఒకసారి చూద్దాం. Opera Max. సో మనం అన్ఇన్స్టాల్ చేయొచ్చు. సో ప్రాబ్లం ఏం లేదు. సో ఇది ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ Honor 6Xది. నేను కెమెరా రివ్యూ సపరేట్ చేస్తాను, గేమింగ్ రివ్యూ సపరేట్ చేస్తాను. సో గేమింగ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, హీటింగ్ ఏమైనా జనరేట్ చేస్తుందో చూద్దాం. అండ్ కెమెరాలో ఎలా పర్ఫామ్ చేస్తుందో కూడా చూద్దాం. సో దీన్ని మనం Cool1 డ్యూయల్ దీని కాంపిటేటర్ రెండింటిని ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. అండ్ ఈ ఫోన్తో పాటు నేను ఇవి కూడా ఆర్డర్ పెట్టాను. ఇవి బోట్ ఇయర్ ఫోన్స్. సో బోట్ 225 మోడల్ నెంబర్. సో చాలామంది దీని రివ్యూ కావాలని అడుగుతున్నారు. సో దీన్ని ఒకసారి టెస్ట్ చేయమని సజెషన్ చేశారు. సో ఇది కొన్నాను నేను. సో దీన్ని రివ్యూ చేస్తాను. అండ్ దీంతోపాటు ఒక ఫాస్ట్ ఛార్జర్ కూడా కొన్నాను, మీరు చూడొచ్చు. సో MIVI. సో ఫాస్ట్ ఛార్జర్. దీని అవుట్పుట్ వచ్చేసరికి 3.1 ఆంపియర్. సో దీన్ని రివ్యూ కూడా చేస్తాను. ఇవన్నీ మీరు చూడాలనుకుంటే ఈ వీడియో కింద మీకు మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగ మీకోసం అన్బాక్సింగ్స్, రివ్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈజ్ ఓ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.